బావగారు ఇది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లెక్క లేదు, స్టార్ హోటల్లో బఫే లెక్క ఉన్నది. ఈ లెక్క తింటే మావాడు నా లెక్క అవుతాడు. అన్నాడే ఆటో అప్పారావు, పిపి పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. పద్మనాభ సింహ. ఏంటి పద్మనాభ సింహ? ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏది బావగారు పొద్దున్నే మొదలు పెట్టినాడు? ఏం లేదు బావగారు, ఈ పెళ్ళయ్యేంత వరకు ఫ్రీక్ అవుట్ అవుతానంటే నేనే పర్మిషన్ ఇచ్చాను. నువ్వు పర్మిషన్ ఉంటాయి డొక్కు దోలు డాష్. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? 20 సంవత్సరాల డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? నువ్వేంటి చూస్తున్నావు? మందు వేయాలనుందా? వేయాలంటే వేసేయ్. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు. ఏంటో రామారావు నాగేశ్వరరావు ఏంటి? ఏమయ్యా, వాడు నీ మాట వింటాడు, కొంచెం మేనేజ్ చేయి. నేను చూసుకుంటాను సార్. గురుజీ ఏంటమ్మా ఆయన ఫీల్ అవుతున్నారు, పదండి. వాడు ఫీల్ అయితే వెళ్ళిపోవాలా? నా కోసం. నా సోల్మేట్ చెప్పాడు కాబట్టి. సారీ బావగారు. అది సాధుబాయి మనుషులు సిటీలోకి వచ్చారని తెలిసింది. ఇక్కడ వాళ్ళేదో చేయబోతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వాళ్ళు ఏం చేసినా దాని వెనక ఖచ్చితంగా బాద్షా ఉంటాడు. బాద్షా ప్రస్తుతం మీ ముందే ఉన్నాడు. వాట్? ఎస్, బాద్షా మీ కళ్ళ ముందే ఉన్నాడు. ఈయనే బాద్షా. ఎస్, నేనే బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. పిచ్చి పెంట అయిపోద్ది. సారీ అది, అతన్ని పట్టించుకోవద్దు. ఇక్కడ నుంచి నీ ఫోకస్ అంతా సాధుబాయి మనుషుల మీద పెట్టు. షూర్ సార్, ఇక నుంచి నేను నా టీం అదే పనిలో ఉంటాం. నువ్వు ధోని, నీకో టీము. సైడ్ కొంచెం సైడ్ ఇవ్వండి. ఇవెక్కడికి? జైలుకండి. ఎందుకు? అదేంటండి అలా మాట్లాడతారు? రామాయణం చూశారు కదా, అందులో రావుడు ఎక్కడికి వెళ్తే లక్ష్మణుడు అక్కడికి వెళ్ళి కంపెనీ ఇచ్చాడు కదండి. అంతే టైప్. వాడంటే కష్టపడి ఫైట్ చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాను. నువ్వేం చేసావు? ఓహో, అంటే ఇప్పుడు మీరు ఫైటింగ్ చేస్తేనే అరెస్ట్ చేస్తారనమాట. ఏంటో కొంచెం పక్కన నిలబడండి. అలాగే ఉండండి, కదలకండి. ఈ మొక్క నేను కొట్టక ముందే నువ్వు నాకు చెప్పాలా? అసలు నేను కొట్టను కదా నీ అదో ఆలోచన. ఓరే షటజలకి. హలో బాబాయ్. 20 వచ్చేసారేంటి? మాకు లాడ్జింగ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? సూట్ రూమేనా? సూట్ ఖాళీ లేదురా, అందులో నక్సలైట్లు దిగారు. నీకు డేలక్స్ రూమ్ ఇస్తున్నాను. ఏడు బాబా ఇది డేలక్స్ రూమ్ అన్నావు? ఏ నచ్చలేదా? దీనికన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ వార్డు నయం. అటాచ్డ్ బాత్ లేదు, గోడకు సున్నం లేదు, సీలింగ్ కి ఫ్యాన్ లేదు. రెగ్యులర్ కస్టమర్స్ కి ఇలా రూమ్ ఇస్తే అసలు రావడానికి ఇంట్రెస్ట్ ఏముంటది? అలాంటి సీనియర్ దొంగలకి ఇలాంటి రూమ్ ఇస్తే ఇంకా జూనియర్ దొంగల పరిస్థితి ఏంటి? అవ్వా, ఈ విషయం ఇంకో దొంగలకి ఎవరికైనా తెలిస్తే ఈ జైల్లోకి అడుగు పెడతాడా? ఎవరో సంగతి మనకెందుకు, మనమే రాం. అన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలాగరా? ఈసారికి అడ్జస్ట్ అవ్వండి. ఎలా అమ్మంటారండి? ఒక ఏసీ లేదు, ఒక టీవీ లేదు, ఒక వీసీఆర్ లేదు, కనీసం చల్లటి నీళ్లు తాగుతా ఉంటే ఒక ఫ్రిడ్జ్ లేదు. ఏమండి, ఏమన్నంటే అన్నా ఉంటారు. ఇది దొంగల గదికి అసలు తల వంటిది. ఇంతకంటే చిన్నది కూడా పోయారా? చుట్టూ పోలంత మంది దొంగలు, వాళ్ళ మధ్య ఏ ధైర్యంతో చేసుకోమంటారండి? ఎలా ఉండమంటారండి? ఉండకపోతే పండి. పోతాం. మీరు పొమ్మంటే మీ ఊసలు పట్టుకుని అలాటానికి మాకు సిగ్గుచరం లేదనుకున్నారా? మేం తినేది దొంగ సొమ్మే, మాకు ఉంటది పౌరుషం. హలో దేవా, రేపు ఆగస్టు 15 ఇంటర్ జైల్ కాంపిటీషన్ ఆటల పోటీలు ఉన్నాయి, మీరు పాల్గొంటారా? పాల్గొనం, బీరు కొంటాం. నువ్వు ఉండరా. ఆటల పోటీలో వాల్ జంపింగ్ ఉందా? వాల్ జంపింగ్ లేదు కానీ పోల్ జంపింగ్ ఉంది. పోల్ జంపింగ్ అయితే అందులో మేము పాల్గొంటాం. వెరీ గుడ్. పోల్ జంప్ లో రాజమండ్రి సెంటర్ చేరికైతే తెగ నిలుతున్నారు. అలా పట్టుబట్టాలి మీరు. పడతాం. ఏది 2 పోల్స్ అట్రా ప్రాక్టీస్ చేయాలి. అదిగో అక్కడ ఉన్నాయి, తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఏంటి గురు ఎలా చూస్తున్నావు? బుక్ అయిపోయాంరా. ఎలా? ఓ సైడ్ లుక్ వేసుకో. హలో హలో బ్రదర్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మీకు కదరా, మాకు. నీకు బ్యాడ్ మార్నింగ్. కమ్ ఆన్ చేస్. ఆ సూప్ ఏంటి? చేస్ అంటే వినపడతలేదా? దొంగలను పక్కనెట్టుకొని అనాల్సింది చేజ్ కాదు, క్యాచ్. అదే స్పెల్లింగ్ మిస్టేక్. కమ్ ఆన్ క్యాచ్.
పట్టేశా నీకు సింగిల్ ప్రమోషనే నాకు డబుల్ ప్రమోషన్. ప్రమోషన్ నీకెందుకు ఇస్తారా? నాకు ఇస్తారు కానీ నీకెందుకు ఇస్తారు? 420 కానీ క్యాచ్ చేసినందుకు. నువ్వు క్యాచ్ చేసింది 420 గాని కాదు, ఆడి చెంచా 210 గండి. నువ్వంటరా రే ఇన్నటేసుకున్నా అన్నిటేసుకో. ఏంటి వేసుకున్నది? మధ్యలో అరటిపండు, మధ్యలో మార్చుకోవడం లేవు. రేయ్ నాకు తెలిసి అడుగుతున్నాను, నేను ఎవరినిరా? తాడి మట్టయివి. నేను అడిగేది మై నేమ్ కాదు, మై లెవెల్ ఏంటి అని. నా మీద బెత్తుడు. ఎత్తుడు గుత్తుడు కదా. నేను ఎస్ఐని, నువ్వు కానిస్టేబుల్. నా దురదృష్టం ఏడిసి నీ అదృష్టం నవ్వబట్టి రాంగ్ రూట్ లో ఎస్ఐ అయిపోయావు. రాంగ్ రూట్ అంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటది. ఏటి పదరది? 91 లో శోభారాజ్ అని పెద్ద క్రిమినల్ ఉండి ఓడి బ్రదరు 2 నెలలు నానా తిప్పలు పడి నేను ఆయన పట్టుకుంటే సరిగ్గా అదే టైంకి వచ్చి సోడా కొట్టిన చేతిలో పెట్టాడు. సోడా దాకి చూసేసరికి ఆడిని అట్టుకుని సరాసరి డిఐజీ దగ్గరికి వెళ్ళిపోయి ఆడు నేనే పట్టుకున్నానని అబద్ధం చెప్పేసి నాకు రావాల్సిన టోపీ ఆడు కొట్టేశాడు. అమ్మ దొంగ, నువ్వు దొంగవే. చూస్తే తెలియటల్లా. నువ్వు మై నువ్వు అన్నది మై. బాసులు పట్టుకోవాలి, అసిస్టెంట్లు పట్టుకోవాలి కనుక చేతనైతే అదేదో ముందే పట్టుకోవాలి. నేనే పట్టుకున్నావని అప్పుడు ఈ చేతిలో ఈ లాఠీ ఉండిపోయిందో. అవునులే, మరి మా చేతిలో లాఠీ కాదు గూటీ పిల్ల. నీది మామూలు లాఠీయో, మాది ఎండి తొడుగు లాఠీ. అసలే ఆ 420 గాడు పెద్ద జాదుగాడు. వాని పట్టుకోవడంలో ఈ లాఠీ కాస్త పోయిందనుకో. పోయేది లాఠీ కాదు, ఉద్యోగం. మా ఉద్యోగం ఎందుకు పోతే? ఈ పోయింది గనక. అయితే చూస్తుంటావుంట్రా. కమాన్ మార్చ్. ఇది మార్చి కాదు, ఏప్రిల్. నీ అబ్బా నేను అన్నది ఆ మార్చ్ కదా. లెఫ్ట్ రైట్ ఆ మార్చ్. ఇప్పుడు అనాల్సింది లెఫ్ట్ రైట్ మార్చ్ కాదు, చేస్. నీ అబ్బా ఏదో ఒకట్లేరా. కమాన్ చేస్. ఇది correct. స్టాప్. ఏంటి? ఆ టెంపో లుక్ వేసుకో. బావా ఆ బ్యాగ్ అంతా కేర్ఫుల్ గా పట్టుకుంటావేంటి? దాంట్లో డబ్బు ఉంది అనుకుంటారు. ఉంది కాబట్టి గట్టిగా పట్టుకుంది. మరి అదే బెదల్లో మోకాలు లేకపోవటం ఇంత గట్టిగా పట్టుకుంటే చూసే దొంగలు ఏమనుకుంటారు? అందులో బోల్డ్ అంత డబ్బు ఉందని పసిగట్టి కొట్టేస్తారు. అదే కేర్ ఫ్రీగా పట్టుకుని ఊపుకుంటూ నడుచుకుంటూ పోయామనుకో, తొక్కలో అందులో ఏమి లేదని మందులకి ఎవరు రారు. ఏమిటో అనుకున్నాను, నీ బుర్రలోను పురిందరో నాటికో మంచి ఐడియా ఇచ్చావు. ఇప్పుడు ఊపుతా. అదే కరెక్ట్. చూసావా భయ్యా, జనం ఎంత తెలివి మీరు పోతున్నారు. ఆడలా క్యాష్ బ్యాక్ లూజ్ గా ఊపుకుంటూ వచ్చేస్తుంటే తొక్కలో అందులో ఏమి లేదని మనం అనుకుంటామని వాడి ఎదవ బిల్డప్. అందుకే దొంగతనాలంత ఈజీ అయిపోయాయి. మరి ఇంకా లేటెందుకు, జీప్ వాడు పక్క నుంచి లాగించు, ఆడి క్యాష్ బ్యాగ్ నేను లాగించేస్తాను. దాంతో మన సెటప్ మార్చేద్దాం. రైట్. ఎవరు మీరు? మేము పోలీసులు. మేము మరి ఖైదీ డ్రెస్ లో ఉన్నారేంటి? అది ఈ మధ్య దొంగలు పోలీస్ డ్రెస్ లో తిరుగుతున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి మేము ఖైదీ డ్రెస్ లో తిరుగుతున్నాం. అంతే. పోలీసులు అయితే అలా దాక్కున్నారే? దొంగలు పారిపోవడానికి. ఎందుకు? పట్టుకోవడానికి. పారిపోయి ఎలా పట్టుకుంటారా? చేసి కమాన్ చేస్. బావా లేక బావా, ఇదిగో చూడదా. డబ్బు చూడకేనా నేను ఇచ్చొచ్చా. నేను నీకివ్వాలిగా. క్యాష్ బ్యాగ్ ఎలా పట్టుకుని నడవాలరా? కేర్ ఫ్రీ. కేర్ ఫ్రీ. ముందు యారా, పవిత్ర భారతదేశంలో పుట్టేసి నెత్తిన హెల్మెట్ పెట్టేసి అమాయకుడి చేతిలో బ్యాగ్ కొట్టేసి ఇరికి పందలా పారిపోతావా? గుర్రంలో ఉన్నావు, గాడిదలా పని చేసుకుని కుక్కలా బతక్క పిల్లిలా దొంగతనం చేస్తావా? ఏ చేయకూడదా? అమ్మోయ్, ఈ స్టోరీ ఇలా ఉంది. నువ్వు ఏ రాయా ఏ మేయా? అయ్యా ఆడలేడుసు. ఇంతకి మీరెవరు? కనపట్టంలా ఇద్దరు మగాళ్ళం. ఏ జైలు నుంచి పారిపోయి వచ్చారు? సెంట్రల్ జైల్. షటప్. నేను దొంగోళం కాదు, పోలీసు వాళ్ళం. పోలీసులా? మీ ఫేస్ కట్లు చూస్తే అలా లేవే. మరదే చూసావా, గుర్తుపట్టలేదు? మారేశం. మారేషువా? మరి పోలీస్ జీప్ లో వచ్చావంటే ఏటి మీనింగ్? ఆ బ్యాగ్ ఇటు ఇచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయిపో. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి అరెస్ట్ అయిపోవాలా? అంటే మీరు రారా? ఎందుకు రావు? నాకేమైనా భయమా? నడు. నేను నడును. ఏ జీప్ ఉండగా నేనెందుకు నడవాలి? అవును, అయితే జీప్ ఎక్కు. ఎక్కను. నేనెందుకు ఎక్కాలి? ఎందుక? ఎవడి బాబు సొమ్మని కొట్టేసావమ్మా బ్యాగు? నా బాబు సొమ్మని కొట్టేసానా మా బ్యాగు? ఆడు నీ బాబా ఎదవ కేసెట్లు. హాయ్, మీట్ ద స్టార్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన సెలబ్రిటీ ప్రముఖ చలనచిత్ర దర్శకులు. దయ్యంతో దోస్తి, హత్యే నా హాబీ, రక్తం కురిసిన రాత్రి, రక్తం మరిగిన మనిషి, బుర్రతో ఫుట్బాల్, గొంతు కోసి చంపుతా వంటి పలు హింసాత్మక చిత్రాల సృష్టికర్త రివెంజ్ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి. నాగేశ్వరరావు గారు నమస్కారం. నాగేశ్వరరావు గారు,
స్టోరీ సిట్టింగ్లకి పూరి జగన్నాథ్ గారు పటాయి వెళ్తారు, రాజమౌళి గారు రాజస్థాన్ వెళ్తారు. మరి మీరు ఎక్కడికి వెళ్తారు? చర్లపల్లి జైలుకి. వాట్? ఎస్, నేను స్టోరీ సిట్టింగ్స్ క్రిమినల్స్ తోటే కూర్చుంటాను. అదేంటండి, డైరెక్టర్స్ రైటర్స్ తో కూర్చోవాలి కానీ క్రిమినల్స్ తో కూర్చోవడం ఏంటి? నాకు రైటర్స్ తో సింక్ అవదు, క్రిమినల్స్ తోనే కనెక్ట్ అవుతాను. మీరు పనిచేసే ప్రతి హీరోయిన్ తోనూ అఫైర్స్ పెట్టుకుంటారంట, నిజమేనా? ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. ఆఫ్ ద స్క్రీన్ మా కెమిస్ట్రీ వర్కౌట్ అయితేనే ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. సార్, డైరెక్టర్స్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, మీరేమంటారు? ట్రాష్ అంటాను. నా దృష్టిలో డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్, డ్రైవర్ ఆఫ్ ద టాక్సీ, పైలట్ ఆఫ్ ద ప్లేన్, వానర్ ఆఫ్ ద వైన్ షాప్ కాదు. మరి దొంగ. దొంగ తన క్రియేటివిటీతో ప్రేక్షకుల మనసులను దొంగిలించి బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టే గజ దొంగ. చాలా కొత్తగా చెప్పారు. రీసెంట్ గా మీరు తీసిన కత్తి నెత్తురు సినిమాలో విలన్ క్యారెక్టర్ మాఫియా డాన్ క్రేజీ రోబోట్ ని పోలుంటుందని చెప్తున్నారు, నిజమేనా? ఎస్. అంటే సినిమాలో అతని గురించి మీరు చూపించిందంట. ఫ్యాక్ట్. మీ అందరికి క్రేజీ రాబర్ట్ పెద్ద డాన్, బట్ నా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే వాడు ఫన్నీ ఫెలో, బ్రోకర్, జోకర్, లోఫర్, డాఫర్. యాక్చువల్ గా వాడు ఇనిషియల్ డేస్ లో ముసల్డాన్లకు మసాజులు చేస్తుండేవాడు. బ్యాడ్ టైం వచ్చిన బాస్ బకెట్ తనేస్తే వీడికి టైం కలిసి వచ్చి డాంకీగా డాన్ అయ్యాడు. మరి అతని దగ్గర నుంచి మీకు థ్రెటనింగ్ కాల్స్ ఏం రాలేదా? ఒకసారి ఫోన్ చేసి 4 కోట్లు అడిగితే నడుమెత్తంతానని చెప్పాను. కావాలంటే ఏ రాంగోపాలవరంకో ఫోన్ చేసుకోమని చెప్పాను. బెదిరిపోయి ఫోన్ పెట్టేశాడు. సార్, మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇదండి రివెంజ్ నాగేశ్వరరావు గారి మనోగతం. మరో సెలబ్రిటీ ఐ వాంట్ హిస్ ఫోన్ నంబర్. మనం ఇచ్చిన ఆన్సర్లకే సుమారు షాక్ అయిపోయింది. హలో, క్రేజీ రోబోట్. ఆ ఫోన్ చేసేసుకుంటాడు. సార్. అలాగే సార్. సార్, సుమన్ షాక్ అవడం కాదు, మీరు షాక్ అవుతారు. క్రేజీ రాబర్ట్ గారి ఫోన్ లేడీ చెప్పేనా సార్? అరా రాబర్ట్, ఏంటి రే ఏంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నోట్లో కన్ను పెట్టి కలుస్తాను. లగేజ్ 2 రోజుల్లో రెక్కి గిట్లా వెళ్తున్నాను. నీ గుండెల్లో కట్స్ ఉంటే, నీ గన్లో బుల్లెట్స్ ఉంటే, ఫ్లైట్ కి టికెట్స్ ఉంటే అక్కడికి రా తెలుసుకుందాం. ఏంటి సార్ ఏజే కొద్ది దగ్గర సిగ్గు తిరుగుతున్నారు? ఈ వయసులో మాఫియాతో ఎందుకు సార్? రేయ్, మాఫియా అంటే అండర్ వరల్డ్, అంటే కింద ఉంటారు. కింద ఉండే వాళ్ళంటే నాకు భయం లేదు, పైన ఉన్న వాళ్ళంటే గౌరవం లేదు, పక్కన ఉండే వాళ్ళంటే లెక్క లేదు. రైమింగ్ అదిరిపోయిన ట్విట్టర్లో పెట్టు. సార్, బొమ్మాలి బాబా అంటే ఏంటి సార్? బొమ్మ ఆలి బాబా. అంత పెద్ద గొప్ప బాబా అని తెలియక వట్టి చేతులతో వచ్చాను సార్. సార్ వెళ్ళి ఒక టెంకాయ తీసుకొస్తాను సార్. ఆయనే ఓ పెద్ద కాయ, టెంకాయలు వంకాయలు ఆ కాయ ముందు చాలా చిన్నవి బాబు. ఓ గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి, గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి, ఎల్లిగా నూరాలే సంధ్య మనము కలుసుకునే చోటుకి, రోజు ఆడుకునే ఆటకి. గున్న మామిడి కూర్చో కూర్చో, బయటికి ప్లీజ్ ఎవ్రీబడి. ఎవరావిడా? వారావిడే. ఓ స్వామి బోండా, మైసూరు బోండా. బోండా ఏంటి ఇంత పెద్ద సైజులో ఉంది? బోండా ఏ సైజులో ఉండాలో, కాజా ఎంత పొడుగు ఉండాలో, గారికి ఎంత చిల్లుండాలో తెలిసిన మహాజ్ఞాని ఆయన. అర్థం కాలేదు కదా? జబర్దస్త్లా ఉందా? అండపిండ బ్రహ్మాండ మైసూరు బోండా. అండపిండ బ్రహ్మాండమంతా మైసూరు బోండా లాంటిది. మైసూరు బోండాలో మైసూరు ఎలా కనపడదు, ఈ బ్రహ్మాండంలో కూడా మాయ కనపడదు. ఆంధ్రప్రదేశ్లో ఈ మైసూరు
ఏంటి సార్ ఈ దారుణం? అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్? జేపీ గారిని ఎవరు చంపారు? ఈ డెడ్ బాడీ ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు నేను అడిగేది అది కాదు సార్, వాళ్ళని ఎవరు చంపారని. మిస్టర్, వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్. బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఇక్కడ కిందకి వచ్చారు సార్. అక్కడ చెరువులు లేక Shut up. చూడండి, జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది. ఆయన తమ్ముడా? మరి వీళ్ళని ఎవరు చంపించారు? ఇక్కడ పెట్టు, మీరు మాట్లాడండి. జేపీ గారి తమ్ముడే. ఆయనే పిలిపించి ఆయన మర్డర్ చేస్తాడా? చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా. జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు. అతను దొరికితేనే గానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు. సార్ 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 చివరిగా ఇంకో ప్రశ్న సార్. చూడండి, కేసు గురించి ఇతనికి అంతా తెలుసు. మీకే డౌట్స్ ఉన్నా ఇతను అడగండి, క్లారిఫై చేస్తాడు. డూ ఇట్. సార్, మీరైనా నిజాలు చెప్పండి సార్. అంటే ఆయన చెప్పిన అన్ని అబద్ధాలని మీకు తెలిసిపోయిందా? అదిగా సార్, మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్. నిజం చెప్తాను, రాస్తావా? ఎందుకు రాయం సార్, మాది మీడియా సార్. రాసుకోండి, చెప్తాను. ఈ మనుషుల్ని చంపించింది, జేపీని చంపించింది కేకే. కేకేనా? ఏంటి అంత పులికేకేసా? చేసింది కేకే, చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ. యాదమ్మ ఆవిడ గురించి తెలుసా? వెరీ డేంజరస్. రాస్తావా? మళ్ళీ రేపో మాపం ఇంకో మర్ర జరుగుద్ది, అక్కడ కలుద్దాం. ఈ అడ్రస్ కి రండి, మా అక్క ఉంటుంది, నేర్పిస్తుంది. ఈవిడి సింగిల్ గా ఉంటుందా? రూమ్ కూడా సింగిలే. ఆహా, అయితే సరే. సాయంత్రం వచ్చేయండి, మర్చిపోవద్దు. అలాగే వస్తానమ్మా. బయలుదేరి చాలే. అలాగే వెళ్తానమ్మా. పర్సనల్ గా నేర్పాలా నీకు? నేర్పుతాను. హలో అక్క. తీసే ఉంది, రండి. ఓహో. సింగిల్ రూమ్ ఉంది, ఫిలిం సిటీలో సగం ఉంది. నమస్కారం సార్, వచ్చేసారా? కూర్చోండి సార్. పర్వాలేదు. పర్లేదు, కూర్చోండి సార్. సార్ డ్రెస్ మార్చుకోండి సార్. పర్వాలేదు బాబు. మార్చుకోండి సార్, బట్టలు నలిగిపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. ఓహో, అది నిజమే. అబ్బో, పాపకు మంచి టేస్ట్ ఉంది. బూస్ట్ తీసుకోండి సార్. వద్దయ్యా. తీసుకోండి సార్, ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీయా? అయితే ఈ బిల్డప్ లీటర్ బాబు. ఇంతకీ పాప ఎక్కడయ్యా? డ్రెస్ మార్చుకుంటుంది సార్. నేను మార్చుకున్నానుగా. ఓహో, కంఫర్టబుల్ గా ఉంటుంది, తను మార్చుకుంటుందా? తీసుకో, వస్తున్నా. ఇంకా పర్సనల్ గా యోగా నేర్చుకోవాలనుందా? వద్దమ్మా, వీలైతే కరాటే నేర్చుకుంటా. అమ్మో, అమ్మా, ఒకడు లుంగి ఒకడు బూస్ట్ ఇస్తే బామ్మర్దులు మంచోళ్ళే అనుకున్నాను. పోలీసు వాళ్ళ దెబ్బలు పై కనపడకుండా కొట్టేశారు. అబ్బా, చాలా ఇంటెలిజెంట్ గా కొట్టారు. అంతా మాయ అంటుండ్రు, మరి బతుకుడెట్లా బాబా? పిచ్చివాడ, షాక్ కొడుతుంది కదా అని కరెంట్ వాడటం మానేస్తావా? అలాగే పిల్లలు పుడతారని చెప్పి పెళ్ళాను. కామినేని క్రొస్తం రురుస్త్. కృష్ణమూస్. ఆశ అన్నది మనల్ని మురిపించే బొమ్మ. దాన్ని మనం అదుపులో పెట్టుకోవటం ఎలాగో ముందు నేర్చుకోవాలి. అవు బాబా, బొమ్మలు చేసే మన్నుల్లోనే గా బొమ్మ కరువైపోయా. మూర్ఖుడా, బొమ్మంటే చెక్కిన చెక్క ముక్కకి ఇంత గుజ్జు రాయడం కాదు, ఆత్మ అనే నీ బొమ్మని చెక్కడం. అది నాలాంటి సిద్ధగురులకే సాధ్యం. నా సిద్ధులన్నీ తన ఆధీనంలో ఉంచుకున్న బొమ్మ దయతోనే అది సాధ్యం. అందుకే బొమ్మని ప్రసన్నం చేసుకోండి. అమ్మా బొమ్మ, రామా. ప్రణామములు బాబా. ఈ బొమ్మ ఎవరు? బొమ్మ ఎవరా? బాబా వారి దివ్య జ్ఞానం అంతా ఈవిడి నుంచి వస్తుంది. ఈవిడే బొమ్మాలి. అచ్చం మంచిలానే ఉంది. మనిషిరా నికృష్టుడా. నీకేమన్నా సమస్యలుంటే నీ మెళ్ళో కొలిసి ఆడు ఒళ్ళో వేసి సమస్యలను బాబా అన్నాడు. అలాగే. ఇదిగా చేయండి. బాబు కామినేని, ఆడేదో చేసేలా ఉన్నాడు, వాళ్ళు లాక్కొచ్చి. ఇది జబర్దస్త్ కాదు నాయన, బాబా భజన. దా. నమస్కారం బాబా. దీర్ఘ సుమంగళి. బాబా, మా ఆయన నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు బాబా. ఎంతమంది పిల్లలు? 7. ఏడుగురా. మీ వారు వేరే పని ఏమైనా చేసేవారా? బాబు కామినేని, కృష్ణమూస్తా. ప్రేమగా చూసుకోపోతేనే కబడ్డీ టీం లాగా 7 మందిని కన్నావు. అదే ప్రేమగా చూసుకుంటే
క్రికెట్ టీంని కనేసి దానేమేమో. దీన్ని కట్టుకో. ఆయన తట్టుకో బాబు కామినేని, కొడుస్తూ మోస్తా. కాస్త నోటితో తగ్గించుకో నాయనా. అదే బాబా నా ప్రాబ్లం. దోలగుండాక మీద పడితే గోక్కోకుండా ఉండగలను కానీ ఈ నోటి దోలు మాత్రం తగ్గించుకోలేకపోతున్నాను. నీ బాధ నాకు అర్థమైంది నాయన. పెళ్ళైనా గానీ సంసారం సుఖం లేనివాడు ఎదుటవాడి ఆనందాన్ని చూస్తే తట్టుకోలేడు. కరెక్ట్గా చెప్పారు బాబా. నా జీవితంలో మా ఆవిడ ఎంట్రీతోనే ఎవరిది? ఈ దుర్మల బాబాగాన్ని పట్టుకొని ఇక్కడ ఏడకపోతే ఇంటికి వచ్చి పిల్లం పిల్లలు చూసుకోవచ్చు కదరా దొంగ సచ్చినోడా. నీ నోట్ల మన్ను పోయ్యా అచ్చోసిన ఆంబోతు లెక్క ఊరు మీద పడి తిరగపోతే పని చేయరా పని. నువ్వు ఇంటికి రారో కైమ కైమ చేసి కుక్కేస్తావు. పాప మర్చిపోలేదు. వెళ్ళమ్మా, నువ్వేం మీ ఆవిడలో ఉన్నట్టుంది. ఇది మట్టి నీకు బాగానే అర్థమైందే. బాధపడకు కామినేని. నీ లైఫ్లో ఇంకో బొమ్మ ఉంది. ఓ ఊరుకోండి బాబా, చూశారు కదా ఉన్న బొమ్మతోనే చచ్చిపోతుంటే మళ్ళీ నాకు ఇంకో బొమ్మ. తప్పదు నాయన, ఉందని బొమ్మాలి కూడా చెప్తుంది. ఇప్పుడు చిక్కేసి వెళ్ళిందే, అది శంకిని జాతి. రేపు రాబోయేది పద్మిని జాతి స్త్రీ. సుఖపడతా. మీరు చెప్పిందే నిజమైతే మీరు బతికొండగానే మీకు పాలరాతి సమాధి కట్టిస్తాను బాబా. ఈ నోటుదోలే మీరే తగ్గించాలి బాబా. ఈ రోజుకి ఈ భక్తి కార్యక్రమం పరిసమాప్తం. లేవండి. సైలెంట్ గా ఉంటే స్కూల్ మాస్టర్, ఫ్లెక్సిబుల్ ఉంటే డాన్స్ మాస్టర్, ఫిట్ గా ఉంటే డ్రిల్ మాస్టర్ అనుకుని గెలికారు. ఇప్పుడు వేట మొదలైంది. కొత్తగా పోస్ట్ అయిన ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినా ఆపలేడు. ఏంటి బాబు గుడిగండి, ఐ విల్ షో యూ. సైలెంట్ గా ఉంటే స్కూల్ మాస్టర్, ఫ్లెక్సిబుల్ గా ఉంటే డాన్స్ మాస్టర్, ఫిట్ గా ఉంటే డ్రిల్ మాస్టర్ అనుకుని గెలికారు. ఇప్పుడు వేట మొదలైంది. కొత్తగా పోస్ట్ అయిన ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినా ఆపలేడు. దట్స్ ఇట్ బాబు. ఏమన్నాడు మీ ప్రొడ్యూసర్? సినిమా మేకింగ్ అన్నా మీ మేకింగ్ ఎక్కువైంది అన్నాడు సార్. సైడ్లారా, ఒక ఫ్రేమ్ కూడా చేంజ్ చేయకుండా ఛానల్స్ పంపించేయమని చెప్పు. ఏమ్మా మీకు ఎలా ఉంది? మామూలుగా లేదు సార్, మైండ్ బ్లోయింగ్. ఏంటి రామారావు? కరెక్ట్ మ్యామ్. డైరెక్టర్ గారు చేసిన దాంట్లో 10% ఆర్టిస్టులు చేస్తే చాలు, సినిమాలన్నీ సిల్వర్ జూబ్లీలే. ఎంత అవును బాసు, రివేన్ నేషనల్ గారు దశావతారాలు చూపించేశారు. సరే, నాతో ఏదో మాట్లాడాలన్నారు. అదే సార్, రేపు మీరు ఇండియాకి వెళ్ళిపోతున్నారు కదా. కంపెనీకి నువ్వు కూడా వస్తావు ఏంటి? కాదు సార్, మా రామారావు మంచి డాన్సర్. ఆ? ఈ రామారావుని కరెక్ట్ గా వాడుకుంటే ఎన్టీ రామారావు అంతటి వాడవుతాడు. మేడం, నీ పొటెన్షియల్ నాకు తెలుసు రామారావు. నువ్వు పొగట్టాడు సిగ్గుపడిపోవడం. అనరా? సినిమాల్లోకి రావడం అంటే సినిమా హాల్లోకి వెళ్ళిన తీజే అనుకుంటారా? ఎలాంటి వాడు ఉన్నావు అక్కడ? కేవీ రెడ్డి, కె విశ్వనాథ్, రాఘవేంద్రరావు, దాసన్ నారాయణరావు, రివెంజ్ నాగేశ్వరరావు, ఇలాంటి మహామహులు ఉన్న ఇండస్ట్రీలోకి ప్రతి అడ్డమైన దూరాడారని ట్రై చేస్తాడు. సూర్య ఏంట్రా సూర్య, ఎబ్రసద్వా? ఎవరు అడ్డమైనోడు? నువ్వు అడ్డమైనోడివి. నీ సినిమాలు అడ్డమైనవి. ఏంట్రా కేవీ రెడ్డి గారు నువ్వు ఒకటా? అసలు కేవీ రెడ్డి గారు తీసిన సినిమా పేరు ఒకటి చెప్పరా చూస్తాను. మోసగాళ్ళకు మోసగాడు. అది తీసింది యాక్షన్ కింగ్ కేసర్ దాసరా కేసర్. మీరు ఆగండి, నేను మాట్లాడతాను కదా, మీరు ఎమోషనల్ అవ్వకండి. ఆడపిల్లను వదిలేసా, అడ్డంగా నరికేస్తా. మేకింగ్ వీడియో చూడలే? కేవీ రెడ్డి గారి సినిమా పేరు చెప్పమంటే కేఎస్ఆర్ దాస్ సినిమా పేరు చెప్పు. పోనీ కేఎస్ఆర్ దాస్ సినిమా పేరు చెప్పు. మోసగాడకు మోసగాడు. ఇందాక ఆవిడ చెప్పింది కదా, అందుకే ఇంకో పేరు చెప్పు. ఇంకోటంటే పన్నెండు కాపురం. కాపురం. అది తీసింది లక్ష్మీ దీపక్. ఎంత సినిమా నాలెడ్జ్ ఉందండి అయ్యా మీకు? ఇంకా ఉంది. ఇంకా ఉందా? ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న తెలుగు సినిమా ప్రముఖుడు ఎవరు? డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన కొడతారా? రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు కొట్టాను. నాగేశ్వరరావు గారికి 1990లో వచ్చింది. 1974లోనే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారికి వచ్చింది. ఆయన ఎవరు?
బిఎన్ రెడ్డి గారు. బిఎన్ రెడ్డి అనే బిల్డర్ ఉన్నాడని తెలుసు కానీ డైరెక్టర్ ఉన్నాడని తెలియదు సోదరా. వీడి గురించి మీ హెల్త్ పాటు చేసుకోండి. రండి మ్యామ్, మూడో ప్రశ్న కదా. మ్యామ్, టేక్ ఇట్ ఈజీ మ్యామ్. సరే, చిన్నప్పుడు హై స్కూల్లో కృపానంద మాస్టర్ కొట్టినట్టు కొట్టేసారు. ట్విట్టర్లో పెట్టమంటారా? అదే మ్యామ్, అంత బ్యాలెన్స్ గా ఉండే మీరు ఇలా అన్బ్యాలెన్స్ అయిపోయారేంటి? లేకపోతే వాడు నన్ను నాన్న వాడు మాట్లాడాడు. బేసిక్ గానే బ్యాడ్ ఫెలో. నన్నేంటి అందరిని అంటాడు? అందరినీ అనటం వేరు, నిన్ను అనటం వేరు. ఏ వేరేం చెప్పాను కదా. అదే ఏ రామారావు, ఎదవనస్ ఎక్కువైపోయిందా నీకు? నువ్వు వేరేం చెప్పాను కదా, నువ్వు వేరు అంతే. నేను అనుకున్నది పూర్తయ్యే టైం వచ్చింది. ఏంటి నీ సినిమాకి నేను క్లాప్ కొట్టాలా? ఎస్, టీవీలో మీ హీరోయిజం చూసి మా మూవీకి హెల్ప్ అవుద్దని వచ్చాను. నన్ను ఎవడు చూస్తాడు? క్రేజీ రాబర్ట్ నా పక్కన మిమ్మల్ని చూస్తే ఆడు పక్క తడిపేసుకుంటాడు, లేకపోతే లేపేస్తాడు. ఆ? అసలు ఆడికి నీకు సంబంధం ఏంటి? శత్రుత్వం. వాడు డబ్బు అడిగాడు, నేను దొబ్బేమన్నాను. వాడు హర్ట్ అయ్యాడు, నేను బుక్ అయ్యాను. ఒకసారి ఇడ్లీలో అటాక్ కూడా చేశాడు. ఈ ఇడ్లీ ఫేస్ చేసుకుని ఇడ్లీ ఎందుకు వెళ్ళావు? లొకేషన్స్ చూడడానికి వెళ్ళాను, కానీ అక్కడ కోఆర్డినేటర్ గోపిగాడు హ్యాండ్ ఇచ్చాడు. అలాగే ఉంటా. అటు చూస్తావేంటే చెప్పు. వాడు రాకుండా అన్నమాట తప్పి వాళ్ళ అన్న కూతురు పంపించాడు. మళ్ళీ అటు చూస్తావేంటే చెప్పు. ఆవిడ వెనకాల 2 తోకలు వేసుకొచ్చింది. పవర్ కట్లా బ్రేక్లు ఏంటయ్యా? అదేనండి మా క్రియేటర్స్ ఉన్న ప్రాబ్లం. నేరేట్ చేస్తుంటే క్యారెక్టర్స్ కళ్ళ ముందు తిరుగుతుంటాయి, కళ్ళ నిజమో అర్థం కాదు. డౌటే ఉంది, కలే కదా. అయినా మా ఊడి సినిమా షూటింగ్ సెటప్ పెట్టాడంటే ఖచ్చితంగా హీరోయిన్ తో లింక్ చేయడానికి అయి ఉంటుంది. అన్నట్టు ఎవరు హీరోయిన్? సన్నీ లియాన్. అంటే బోన్ స్టార్. మా హీరో బోర్న్ స్టార్, నేను రైజింగ్ స్టార్. అందరూ కలిస్తే మల్టీ స్టార్ రే. లొకేషన్ ఎక్కడ? నాగేశ్వరరావు చెప్పండి సార్. సన్నీ లియోన్ ఏమైనా విడుదల చేసిందా అలాగే ఉందా? తినబోతు రుచి సార్, మీరే చూస్తారుగా. కరెక్టే. సన్నీ లియోన్ అన్నాడు, కనీసం చున్నీ కూడా కనపట్టలేదేంటి? పైగా ఆదిగాడు, వాడి బాబు, క్రేజీ రాబర్ట్ అంతా ఇక్కడున్నారేంటి? అర్థమైంది, ఇది కలకి క్లైమాక్స్. అందరినీ కంబైన్డ్ గా కబాడీ ఆడేసుకోమని మా ఊడి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడనమాట. ముదురు ఇదిగో నోడుతో నాగేశ్వరరావు, నీ వల్ల మేము ఇరుక్కున్నాం. తొందరగా ఫోటో చెప్పేసి మమ్మల్ని రిలీజ్ చేయించు. అవతల సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేసాం. ఏంట్రా వాళ్ళకి నన్ను అప్పగించేది? నేనే వాళ్ళ తుక్కు లేపడానికి వచ్చాను. ఒరే ఆది, ఈ గేదె వేసుకుని విలన్స్ తో కలవడానికి సిగ్గులేదురా? వాగింది చాలు, బాద్షా ఎక్కడ? కళ్ళ ముందు పెట్టుకుని ఎక్కడే నిరుతావేంట్రా? నేనే బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. Hey, don't mix with the fire. If you face the fire, fire will be fired. I am fire. I am the fire. నాగేశ్వరరావు, అడగబోయి వెళ్ళిపోతాం. మూడు చూసి అడగాలి, లేకపోతే మాడు పగిలిపోద్ది. ఎరా సూర్య? రేయ్, నన్నే కొడతారా? నా ప్రపంచంలోకి వచ్చి నన్నే డామినేట్ చేస్తారా? నీ ప్రపంచం. Yes, this is my world. ఇది మా వాడి సృష్టి. ఆ పిచ్చివాగుడు ఏమిరా బతుగా వద్దనే ఫుల్ కొట్టావేమి? ఎవరిదరా పిచ్చివాగుడు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరందరూ కూడా మా వాడు సృష్టించిన లేరా? మా వాడు నన్ను గెలిపించడం కోసం తపన పడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు, నిద్రపోతున్నాడు రా. అదే, ఎక్కడ నిద్రపోతున్నాడు? నువ్వు కల్లో ఉన్నట్టు అలాగే చెప్పకూడదు. చెప్తే కల్లోనే కన్ను మూస్తావు. ఇంపాసిబుల్. అది మాత్రం చెప్పను. చెప్తున్నాడు కదరా, చెప్పలేనురా, చెప్పకూడదురా, చెప్తే చచ్చిపోతానురా. చెప్పకపోతే నిజంగానే చస్తావు. చెప్పు. బాబోయ్, కల్లో ఇంత పెయిన్ ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు. అయినా మావోడేంటి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు? దరిద్రుడు. ఇంకా ఈ కళ వద్దు, బొక్క వద్దు. అర్జెంట్ గా దీనిలోంచి బయటికి వెళ్ళాలి. కానీ ఎలా? ఏముంది, సింపుల్ గా కళ్ళు మూసుకుని లే 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 నా రాజా అని పాట పాడాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్పు సార్. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే అన్ని క్లియర్ గా చెప్పేస్తాను సార్, ప్లీజ్. ఓకే. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా, నిద్ర లేపమంటావా? లే 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 నా రాజా. ఎంతసేపు పడుకుంటావురా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? పండుకోనికి పైగా గురక పెట్టన్నాడు. లేస్తున్నాడు. ఇదేంటి ఇంకా కల్లోనే ఉన్నాను? అంటే చైనా మిషన్ ఫెయిల్ అయిందనమాట. అందుకే ఏదో చైనా మిషన్ వాడకూడదు. ఏమంటా చూస్తాడావు? ఈ రామారావు గారు దెబ్బేశాడు ఎలాగా? ఏ రామారావు? ఏ రామారావు? చెప్పు. ఏ రామారావు? చూపిస్తాను ఉండండి సార్. నా బాధలు నేను పడుతున్నాను. ఇడిగో. వీడు వెడ్డింగ్ ప్లానా? షట్ అప్. వీడే బాద్షా. yes, వీడు బాద్షా. వీడే బాద్షా అయితే వెడ్డింగ్ ప్లానర్ గా ఎందుకు వచ్చినట్టు? సాధు,
మీరు ఎంత ట్రై చేసినా మీకు అర్థం కాదు, ఎందుకంటే ఇది మాస్టర్ మైండ్ బాద్షా స్కెచ్. జానకి ద్వారా ఆదికి దగ్గర అయ్యాడు. ఈ పద్మనాభ్ సింహాన్ని డ్రీమ్ పేరుతో వాడుకొని నిన్ను రచ్చగొట్టి ఇక్కడికి రప్పించాడు. వేటగాడు మృగాన్ని వేటాడడానికి ఎరేసినట్టు బాద్షా ఈ బక్రాన్ని మీకు ఎరగా వేశాడు. అరే, మన కలల్ని సాకారం చేస్తూ మనం కోరుకున్న ప్రపంచంలోకి తీసుకుపోయే యంత్రమే డ్రీమ్ మిషన్. నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక. నా కల్లో వాట్ డెసిషన్స్ ఏంటి? డెసిషన్స్ మనం తీసుకోలేము, పడుకున్న పద్మనాభ సింహ తీసుకుంటాడు. నీ డ్రీమ్ వాళ్ళకి నువ్వే బాద్షాగా ఉండాలి. అంటే ఇది డ్రీమ్ కాదన్నమాట. ఇది డ్రీమ్ కాదురా, స్కీము. మరి ఇంట్లో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? నువ్వు టిష్యూ పేపర్లా వాడుకోవడానికే పుట్టినట్టుంటావు కాబట్టి. అది ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. విల్సన్ కి ఫోన్ చేసి హకీంపేట్ ఎయిర్ బేస్ కి చాపర్ అరేంజ్